అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా మనకి వంట చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలాగైతే ప్రిపేర్ చేసేస్తాను. లంచ్ బాక్స్లోకైనా కానీ ఇంట్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి. నేను ఈ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ రెస్టారెంట్ టేస్ట్ ఫ్లేవరు రావాలంటేను ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి. ఒక్కదాని వల్ల అయితే మనకి రెస్టారెంట్ ఫ్లేవరు టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. మనం ఎటువంటి సాసులు వేయకపోయినా కానీ ఈ ఒక్కటే వేస్తే చాలండి. అదేంటో నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి, చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూరగాయలు అయితే తరిగి పక్కన పెట్టుకున్నానండి. బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అయితేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ మనం ఈ రెసిపీకి పెద్దగా ఎక్కువగా అవసరం అయితే ఉండదండి, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 చెక్క అయితే వేసానండి. కూరల్లో వేస్తాం కదా మసాలా దినుసుల్లో, ఆ చెక్క అయితే వేసి చిన్నులపాయలు ఒక 2 పాయలు అయితేను తురుముకొని తీసుకున్నానండి. అవి బాగా వేగితేను మంచి ఫ్లేవర్ అన్నది వచ్చింది అనమాట ఈ ఫ్రైడ్ రైస్కి అయితేను. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఇప్పుడు క్యాబేజ్ తరుగు, బీన్స్ తరుగు అయితే వేసేద్దామండి. బాగా సాధ్యమైనంత సన్నగా అయితే తరుక్కోవాలండి, తొందరగా అయిపోద్ది కదా మనకు ఉడకటానికి సన్నగా తరిగితేను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా తరిగేసి వేసానండి. క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్ వేసేసి కలిగి పెట్టుకుందామండి, కొద్దిగా సాల్ట్ వేసి. ఇప్పుడు ఈ టైంలో నేను ఒక యాలుక్కాయ అయితే దంపి వేసుకున్నానండి. ఇవన్నీ కొద్దిగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా వేయించాక కోడిగుడ్లు అయితే ఒక 4 పగలగొట్టేసేసి ఈ ఈ ముక్కలను ఈ కూరగాయల తరుగు ఇవి కోడిగుడ్లు చక్కగా కలిసే విధంగా అయితే ఒకసారి హై ఫ్లేమ్లో వేయించేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గించుకుందామండి. ఎందుకంటేనో కోడిగుడ్డు అన్నది కొద్దిగా లోపల ఉడకాలి కదండి. ఇదిగోండి ఇంగ్రీడియంట్ ఏంటంటే చెప్పాను కదండి ఇందాక నేను, ఇదేనండి బ్లాక్ సాల్ట్ అండి. ఈ ఒక్కటి ఉంటే చాలండి ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ అన్నది వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక్క చిటికెడు వేసుకున్నా చాలండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. చూసారు కదా నేను ఒక పించే వేసానండి ఈ బ్లాక్ సాల్ట్ అన్నది. వేసేసి ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా అయితే ఒక్కసారి హై ఫ్లేమ్లో కలిగి పెట్టుకుందండి మంట అన్నది. ఈ టైంలో హై ఫ్లేమ్లో అయితే పెడదామండి. చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు రైస్ అయితే నేను ముందుగానే వండేసి చల్లారబెట్టానండి. ఆ రైస్ అయితే వేసేసుకుందాం. వేడి వేడి రైస్ వేస్తేనండి అన్నం అన్నది బాగా మెత్తగా అయిపోయి శుద్ధగా అయిపోద్ది అనమాట, బాగోదు. మనం కొంచెం పులిహోరకి వండుకున్న విధంగా అయితే పలుగ్గా అయితే వండుకొని కలుపుకోవాలన్నమాట చల్లారబెట్టిన రైస్ని. చక్కగా ఇవన్నీ రైసు, ఈ కూరగాయ తరుగు అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని ఆఖరిగా కొత్తిమీర అన్నది జల్లేసేసి స్టవ్ ఆపేసేసుకోవటమేనండి. ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందండి? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.